దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలిత జ్యువెలరీ 60వ బ్రాంచ్ ఈరోజు ఖమ్మంలో ప్రారంభించారు. వైరా రోడ్లో నూతన బ్రాంచ్ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. లలిత జ్యువెలరీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం కిరణ్ కుమార్ మాట్లాడుతూ డబ్బులు ఎవరికి ఊరికే రావని అన్నారు. 10 దుకాణాల్లో ధరను తెలుసుకొని తమ దగ్గర తక్కువగా ఉంటేనే కొనుగోలు చేయాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విశాలమైన షోరూం, ప్రశాంతమైన వాతావరణంలో రకరకాల డిజైన్లు లలిత జ్యువెలరీలో అందుబాటులోకి తెచ్చారు. ఖమ్మం నగరంలోనే అతిపెద్ద షోరూంగా లలిత జ్యువెలరీ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రారంభోత్సవం రోజే వినియోగదారుల నుంచి విశేషమైన స్పందన రావడంతో షోరూం నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఒక శుభదినం. ఖమ్మంలో ఒక చక్కటి వ్యాపారంతో మరి మీ అందరికీ తెలుసు, కిరణ్ గారు రాష్ట్రంలోనే ఇప్పటికీ 60 బ్రాంచీలు ఓపెన్ చేసి ఖమ్మంలో 60వ బ్రాంచ్ని ఈరోజు చాలా గొప్పగా మరి మనందరి సమక్షంలో ఓపెన్ చేయడం జరిగింది. వ్యాపారాన్ని వ్యాపారంలాగా కాకుండా ప్రజలకి ఏదైతే అందుబాటులోకి తీసుకురావాలనేటటువంటి ఒక దృక్పథంతో మరి వాళ్ళు ఎప్పటి నుంచో కంటున్నటువంటి కళలు, ఒక గోల్డ్ కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తక్కువ ధరలతోని నాణ్యత కలిగినటువంటి బంగారాన్ని వారికి అందించాలనేటటువంటి ఒక దృక్పథంతోనే ఇన్ని బ్రాంచీలని ఇన్ని ఏరియాలలో ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే వారి వ్యాపారాన్ని ఇక్కడ పెట్టినందుకు మనందరం కూడా సహకరించి దాన్ని దినదిన అభివృద్ధి చెందే విధంగా అందరం కూడా సహకరించాలని మీ అందరినీ కూడా కోరుకుంటాం. అలానే ఆదరిస్తారు. అలా ఆదరించిన వ్యక్తుల్లో కిరణ్ కుమార్ గారు ఒకరని నేను నమ్ముతా ఉన్నాను. అలాంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చి ఖమ్మంలో కూడా మరి మంచి పొటెన్షియాలిటీ ఉంది, మరి వ్యాపారం బాగా జరుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో కొంచెం లేట్ అయినా కూడా మన దగ్గరికి వచ్చి పెట్టడం అనేది మనందరికీ కూడా మరి మంచి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి వీరు అత్యంత చిన్న స్థాయి నుండి మరి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ అందరి మన్ననలు పొందుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. మరింత అభివృద్ధి చెందాలని, మరి 60వ బ్రాంచ్ కాదు, వారు చెప్పినవి వింటే 100, 200, 300 బ్రాంచీల దాకా వెళ్ళాలని, వారు చిన్న వయసులోనే ఈ స్థాయికి వచ్చారంటే వారి వయసులో మరి నేను వయసును కూడా మనం తెలుసుకున్నంత చిన్న వయసు అయినా అలాంటి వ్యక్తి మరి భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని, వారి వ్యాపారం అత్యంత వేగంగా అందరి మన్ననలు పొందాలని, ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ఖమ్మం లాంటి ప్రాంతంలో వారి ఆదరాభిమానాలు పొందాలని, వారికి మన్నిక గల మంచి బంగారాన్ని ఇస్తూ వారందరినీ కూడా ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా